బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. మహిళల సంక్షేమమే రాష్ట్ర క్షేమంగా భావించే తెలుగుదేశం పార్టీ మహాశక్తి ద్వారా ప్రతి ఆడపడుచుకి అండగా నిలుస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా మహిళలందరికీ టికెట్టు లేని ప్రయాణ సౌకర్యం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల ప్రచారాన్ని మరింత విస్తృతం చేస్తూ రాజకీయ నాయకులతో పాటు సినీ హీరోలను కూడా గుడివాడ తీసుకొస్తున్న వెనిగండ్ల రాము. ఒకసారి ప్రజలు అవకాశం ఇస్తే రాము చేసే అభివృద్ధి ఎలా ఉంటుందో తెలుస్తుందన్న సినీ హీరో సప్తగిరి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని కోరుతూ ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేసిన టీడీపీ నేతలు. ఈ యాక్ట్ వల్ల పేదల భూములపై వైసీపీ నేతల పెత్తందారితనం వస్తుందంటూ మండిపడ్డ యలవర్తి శ్రీనివాసరావు. గుడివాడ రూరల్ మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న కొడాలి నాని మేనిఫెస్టో వివరిస్తున్న ఎమ్మెల్యే. ప్రజలు అవకాశం ఇస్తే పేద ప్రజలకు మరింత మేలు చేకూరుతుందన్న కొడాలి నాని. వెనిగండ్ల రాముకు విజయం చేకూర్చాలని కోరుతూ సినీ హీరో సప్తగిరి గుడివాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఒకసారి గుడివాడ ప్రజలు రాముడిని విశ్వసించి ఓటు వేసి గెలిపిస్తే ఆయన పనితీరు ఎలా ఉంటుందో ప్రజలు చూడవచ్చని, ఇటువంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే గుడివాడ అభివృద్ధి చెందుతుందని సప్తగిరి ఓటర్లను కోరటం జరిగింది. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఒకవైపు రాజకీయ ప్రముఖులు గుడివాడలో రాము కొరకు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా, మరోవైపు సినీ పరిశ్రమ నుండి సప్తగిరి సైతం గుడివాడ విచ్చేసి వెనిగండ్ల రాముకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు అండగా నిలిచి ఓట్లు వేయాలని కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ఇటు రాజకీయ నాయకులు, అటు సినీ గ్లామర్ రాముకు తోడవడంతో గుడివాడలో రాము ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రతి ఇంటికి రాముతో కలిసి తిరిగిన సప్తగిరి ఒకసారి గుడివాడ ప్రజలు రాముకు అవకాశం ఇచ్చి చూడాలని కోరటం జరిగింది. అభివృద్ధి లేకుండా ఉన్న గుడివాడ పట్టణాన్ని రాము ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ప్రజలకు అర్థమవుతుందని, ఒకవేళ పని చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఇదే ప్రజలు రాముని తిరస్కరించవచ్చని కూడా వివరించడం జరిగింది. అమ్మ మీద నేను ఇన్నాళ్ళు ఒక వ్యక్తి ఓటేశారు, కొత్త వ్యక్తి ఓటేస్తారు, మార్పు ఏంటో చూస్తాం. మీరు ఇచ్చే ఒక ఓటు అనేది 30 సంవత్సరాలు కాదు, అవసరాలు 5 సంవత్సరాలకి తేడా వచ్చిందంటే 29 మళ్ళీ దించేద్దాం. కాకపోతే ఒకసారి అయితే అవకాశం ఏ అన్నను ఒక్కసారి ఇక్కడ గెలిపించి చూడండి. ఏదైనా తేడా వస్తే 2029లో మళ్ళీ మనమే ఓడిద్దాం, ఓకేనా? కాకపోతే ఒక ఛాన్స్ అయితే ఇచ్చి చూడాలి. ఒక ఛాన్స్ ఇస్తేనే ఇక్కడ ఏం మార్పు జరుగుతుంది, ఎంత అభివృద్ధి జరుగుతుంది మీకు అందరికీ తెలుస్తుంది. ఆ ఒక్క విషయం మీరు ఆలోచించండి. ఒక్కసారి ఓటు మాత్రం మనసుతో వేయండి. కులాలు మతాలకు అతీతంగా ఆలోచించి ఒక్కసారి మనసుతో వేయండి. ఇక్కడ మన టీడీపీ జెండా ఎగరేయాలి అన్నది మీ అందరూ ఒక్కసారి హర్షధ్వానాలు చెప్తే ఈరోజు మే 13వ తారీఖు మనము సైకిల్ గుర్తుపైన ఓటు వేసి అన్న జెండా ఇక్కడ ఎగరవేయాలి, టీడీపీ జెండా ఎగరవేయాలి, ఓకేనా? వస్తా మీ ఇంటికి. మీరు ఎలా భోజనం పెడతారు, ప్రతి ఇంటికి వచ్చి తినేసి వస్తాను నేను, ఓకేనా? తెలుసుగా అన్న, రైట్, లవ్ యూ. వెళ్దాం ముందుకి. 13వ వార్డు వైకాపా నాయకులు పోతుల సోమయ్య, యర్మాల వీరస్వామి తన అనుచరులతో రాము సమక్షంలో టీడీపీలో చేరడం జరిగింది. వీరందరికీ పార్టీ కండువా కప్పి రాము, రావి వెంకటేశ్వరరావు ఆహ్వానించారు. అనంతరం రాము మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి గురించి, నియోజకవర్గానికి నువ్వు ఏం చేస్తావో చెప్పు అని ప్రశ్నిస్తే వాటిని వదిలేసి కొడాలిని అని నేను ఎన్ఆర్ఐ నాన్ లోకల్ అంటూ విమర్శిస్తూ ప్రజలను మరోసారి తన గారిడి మాటలతో బురిడి కొట్టించాలనే ప్రయత్నంలో ఉన్నాడంటూ మండిపడ్డారు. చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక ఎటువంటి ప్రచారాలకు కొడాలి నాని దిగుతున్నాడని, నానికి చిత్తశుద్ధి ఉంటే చేసిన అభివృద్ధిని చెప్పాలంటూ రాము సవాల్ విసిరారు. నియోజకవర్గ ప్రజలందరూ తన వెనుక ఉన్నారని, జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ కూటమి తరపు నుండి అఖండ మెజారిటీ సాధించడం తథ్యమంటూ రాము అన్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఒక షెడ్యూల్ నడుస్తూ ఉంది. రోజు పొద్దున్నే ఎవరో ఒకళ్ళు
వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, లేదు బూత్ ఇన్ఛార్జీలు రకరకాలుగా వచ్చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోతాం, మా వల్ల కాదు, మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళంతా వచ్చి ఇక్కడ మా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అలాంటి ప్రక్రియలో భాగంగా ఇవాళ 13వ వార్డు బూత్ ఇన్ఛార్జీలు వైసీపీ బూత్ ఇన్ఛార్జీలు అందరూ వచ్చేసి జాయిన్ అయిపోవడం జరిగింది. దీంతో 13వ వార్డు మొత్తం తెలుగుదేశం కంట్రోల్లోకి వచ్చేసింది. పోయినసారి 1000 ఓట్ల మెజారిటీ పైగా ఇచ్చారు ఈ ఎమ్మెల్యేకి. అయినా కానీ పూర్తి అలక్ష్యం, అసలు మనుషులు అనేది పట్టించుకోకుండా ఉండే నైజం. అతనికి ప్రతి దాన్ని అవసరమైనప్పుడు మాత్రమే ఓట్లు అవసరమైనప్పుడు మాత్రమే ప్రజలు గుర్తొస్తారు అతనికి. ఇది వీళ్ళందరూ గమనించారు. ఈసారి తీవ్రమైన వ్యతిరేకతతోటి ఎంత డబ్బులు ఇస్తామన్నా కానీ ఏం చేస్తామన్నా కానీ మాకు వద్దు, మేము బాగుపడాలన్న ఉద్దేశంతో వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయారు. ఈసారి మాకు 1000 పైగా మెజారిటీ వచ్చే పరిస్థితి అక్కడ ఉంది. మీకు ఎవరికైనా వైసీపీ ఎమ్మెల్యేకి ప్రత్యేకంగా చెబుతున్నా, మీకు చివరి రోజులు దగ్గర పడ్డాయి, అయిపోయింది నీ టైము. నీకు ఎంత ట్రై చేసినా కానీ 5 ఏళ్ల పాటు నువ్వు ప్రజల్ని ఎంత హీనంగా చూసావు, ఎంత దుర్మార్గంగా చూసావు అనేది ప్రజలందరూ గుర్తించారు. దీనికి వ్యతిరేకంగానే ఇప్పుడు అందరూ వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. నీ కేల్ కథం అయిపోయావు, అది మాత్రం గుర్తుపెట్టుకో. మీకు ఇంకా ఛాన్సే లేదు. తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం వచ్చేస్తుంది ఇక్కడికి. అందరికీ నమస్కారం. ఈ రోజున బాబూజీ నగర్లో చాలామంది దగ్గర 30-40 మంది నాయకులు ఎవరైతే గతంలో 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీలో పనిచేస్తూ కష్టపడి గొడ్డలు దించుకుని పనిచేశారు. కానీ వారికి దక్కని గౌరవం వలన వారికి అవమానంతో ఏమీ పనులు జరగకుండా ఈ 10 సంవత్సరాల్లో గాలికి వదిలేశారు. అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఆ విశ్వాసం కోల్పోయిన తర్వాత రాము శాసనసభ్యుడికి గెలిస్తేనే మన జీవితాలు బాగుపడతాయి, మన బతుకులు బాగుపడతాయని నమ్మి ఈరోజు పార్టీలో చేరారు. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో మీకు ఇచ్చే గౌరవం ఖచ్చితంగా మేము అమలు చేస్తామని చెప్పి మేము మాటిస్తున్నాం. అదేవిధంగా రేపు అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం గెలవబోతున్నాం. రాము ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా ఎన్నుకోబడుతున్నాడు. మీకు ఎవరైతే కష్టపడ్డారో ఈ రోజున ఖచ్చితంగా పార్టీలో మీకు మంచి స్థానం కలగజేస్తాం. అదేవిధంగా మీకు ఏదైతే అర్హత ఉందో అవన్నీ కూడా మేము మీకు అమలు చేస్తాం, మాటిస్తున్నాం అని చెప్పి తెలియజేస్తూ తెలుసుకున్నాం. గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే శ్రీ రావి వెంకటేశ్వర గారికి, మా దళిత నేత కాకొల్లు భస్మాకరావు గారికి, అదేవిధంగా పిన్నమనేని బాబ్జీ గారికి, అదేవిధంగా పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం అగ్ర నాయకులందరికీ, ఈరోజు ఉన్నటువంటి పార్టీలో జాయిన్ అయితే ఏమి, పార్టీ పటిష్ట గురించి నాయకులు కష్టపడుతున్నటువంటి పరిస్థితులు ఏమి, మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు పనిచేస్తున్నటువంటి ప్రతి నాయకులకి చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి ఒక్క నాయకులు, ప్రతి ఒక్క కార్యకర్త సమిష్టిగా పనిచేసి ఇప్పుడున్నటువంటి నాయకులు మాన్యశ్రీ వెనుగల రాము గారికి మరి నా జాతి ప్రజలకి కొంతన్నా గౌరవిస్తారనేటువంటి భావనతో నా దళిత జాతి బిడ్డలకి గౌరవం గత ప్రభుత్వం గత ఎమ్మెల్యే గారి దగ్గర అయినా సరే దొరకనటువంటి పరిస్థితి బట్టి ఈరోజు బాపూజీ నగర్ ప్రజలందరితో మరి మాట్లాడి మేము మా యువతరంతో కలిసి పనిచేయడానికి సిద్ధపడి మేము వచ్చాం. మరి విజయం చేకూరుస్తాం. మా వంతు మా గ్రామం తరపున మెజారిటీ తీసుకొస్తామని చెప్పేసి
మా దళిత బిడ్డకి న్యాయం చేస్తామనేటువంటి భావనతో మాట్లాడుతూ శ్రీ వెనిగళ్ల రాము గారు మరి దళిత ప్రజలను బట్టి మేలు చేయాలి, రానున్న ప్రభుత్వంలో రానున్నటువంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మరి మంచి పొజిషన్లో ఉండి శ్రీ రాము గారు మరి అగ్రస్థానంలో ఉండి దళిత ప్రజలను గుర్తెట్టుకోవాలనేటువంటి నియోజకవర్గ ప్రజలు మరి యొక్క అందరూ కోరిక మేరకు పనిచేయాలని వారికి మనసారా ప్రార్థిస్తూ అడుగుతూ ఉన్నాం. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. మహిళల సంక్షేమమే రాష్ట్ర క్షేమంగా భావించే తెలుగుదేశం పార్టీ మహాశక్తి ద్వారా ప్రతి ఆడపడుచుకి అండగా నిలుస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా మహిళలందరికీ టికెట్టు లేని ప్రయాణ సౌకర్యం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. గుడివాడ రూరల్ మండలంలో ఎమ్మెల్యే కొడాలి నాని తన పర్యటన చేపట్టారు. మండలంలోని కలవపూడి, అగ్రహారం, పన్నాస, గుంటగోడూరు, లింగవరం గ్రామాల్లో ఎమ్మెల్యే నాని విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ గ్రామాలకు వచ్చేసిన ఎమ్మెల్యే కొడాలి నానికి పూలవర్షం కురిపిస్తూ గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. మరో వారం రోజుల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతుందని, జరగబోయే ఎన్నికలు ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకోవటానికి కాదు, వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కొనసాగింపు కోసం ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో మీరు వైసీపీకి ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి, పొరపాటున చంద్రబాబు నాయుడుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని హెచ్చరించారు. చంద్రబాబును నమ్మితే ప్రజలు మళ్లీ మోసపోతారు. బాబు చరిత్ర చెప్పే సత్యం కూడా ఇదే. సాధ్యం కాని హామీలు మేనిఫెస్టోలో పెట్టిన అర్థం కూడా ఇదే. ఇది గుర్తుపెట్టుకుని ప్రజలు ఓటు వేయాలని కొడాలి నాని సూచించారు. దేవుడి దయతో సీఎం జగన్ ప్రజలకు ఎంతో మంచి చేశాడు. గతంలో ఎన్నడూ చేయని జరగని విధంగా అభివృద్ధి చేశాడని కొడాలి నాని అన్నారు. సంక్షేమ పథకాలను మీ ఇంటికి చేర్చేలా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. అక్కా చెల్లెముల ఖాతాలో లంచాలు లేకుండా 2,70,000 కోట్ల రూపాయలు జమ చేశారు. లంచాలు లేని, వివక్ష లేని వైసీపీ పాలన సాగిందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తీసుకువచ్చి పేదల నుండి దోచుకున్న భూములను వారి పేరుపైకి పూర్తిగా మార్చుకునేలా వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు ఆరోపించారు. అమలు చేయకూడదు అంటూ నేడు టీడీపీ నేతలతో కలిసి ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు చేరుకుని మెమోరాండం అందజేయడం జరిగింది. అనంతరం ఎలవతి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలు అహర్నిశలు శ్రమించి ఎకరం అరెకరం పొలం కొనుగోలు చేస్తే ఆ పొలాన్ని దోచుకునేలా ఈ యాక్టును రూపొందించడం జరిగిందంటూ విమర్శించారు. ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి సంపాదించిన డబ్బుతో సొంత ఊర్లో భూమిని కొనుగోలు చేయాలంటే భయపడే పరిస్థితులు నెలకొలేలా వైసీపీ ప్రభుత్వం ఈ యాక్టును తయారు చేసిందంటూ విమర్శించారు. ఈ యాక్టు వల్ల పేద ప్రజలు తమ భూములను కోల్పోవడమే కాకుండా బ్యాంకులు తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే సదుపాయం కూడా ఇకపై ఉండదని ఈ యాక్టును వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఎంఆర్ఓ కార్యాలయానికి వినతి పత్రం అందించేందుకు వస్తే ఇక్కడ ప్రజల సమస్యలు వినేందుకు అధికారులు కూడా లేరని, వైసీపీ పాలన ప్రభుత్వ అధికారుల పనితీరు ఈ విధంగా ఉందంటూ విమర్శించారు. గతలేక ప్రభుత్వ అధికారి టేబుల్పై వినతి పత్రాన్ని ఉంచి భారత రాజ్యాంగ చిహ్నానికి నమస్కరించి వెనుదిరిగామని శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రాంబాబు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ లింగం ప్రసాద్ మరియు పలువురు టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 సంబంధించి ప్రజలు తీవ్రమైనటువంటి భయాందోళనలో ఉన్నారు. ఎక్కడికి మేము వెళ్ళినా కూడా ఏమండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం మన భూములు వాళ్ళు తనఖా పెట్టేసుకుంటారంటగా, లేకపోతే మన ఇళ్ళు వాళ్ళు తీసేసుకుని తాకట్లు పెట్టేస్తారంట అని వాళ్ళు, లేకపోతే తాత ముత్తాతల వారసత్వంగా వచ్చినటువంటి పొలాలు పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు వేశారు అని మాకు భయం వేస్తుందండి. మా పొలం కూడా వాళ్ళు ఏమైనా తీసేసుకుంటారా, వాళ్ళ బొమ్మలు వేసేసుకున్నారని మమ్మల్ని అడుగుతున్నారు. ఏం చెప్పలేకుండా మాకు కూడా భయం వేస్తుంది. అసలు ఏం జరుగుతుందో తెలియట్లా. ఈరోజు ప్రజల్ని ఇంత భయాందోళనలో గురి చేసేటటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏంటో అర్థం కావట్లా. ఏదన్నా డిస్ప్యూట్ వస్తే ఎవరో ఉంటారంట పార్టీకి సంబంధించిన వాళ్ళు, వెళ్ళి వాళ్ళకి చెప్పుకోవాలంట. కోర్టుకి వెళ్ళటానికి కూడా లేదంట, కోర్టులో కూడా న్యాయం జరగదంట. ఒకవేళ ఎక్కడన్నా అమెరికాలో ఉండి, లేకపోతే జర్మనీలో జపాన్లో ఉద్యోగాలు చేసుకుంటా, లేకపోతే మన వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయ్యి పిల్లల పేరు ఇక్కడ ఏమైనా ఆస్తులు కొనుక్కున్నా, ఒక 2 ఏళ్ళు వాళ్ళు ఏదైనా పని మీద ఉండి మర్చిపోతే ఈ ఆస్తి వాళ్ళు తీసేసుకుంటారంట. 2 ఏళ్ళ తర్వాత అడిగితే కూడా ఎవరంట. ఇలా రకరకాల భయాందోళనతో ప్రజలు యావత్తు కూడా ఈ రోజున మన ఆస్తి ఉంటుందా పోద్దా, మన ఇల్లు అసలు మనకు ఉంటుందా, మనల్ని కూడా పంపించేసి ఏమైనా తాకట్టు పెట్టేస్తారా,
అని భయపడతా ఉన్నారు ప్రజలు. కాబట్టి వెంటనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2020 అనేది రద్దు చేయాలి. రద్దు చేసి ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలని, ప్రజలు ఏదైతే భయపడతా ఉన్నారో దానికి సరైనటువంటి వివరణ ఇవ్వాలి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే ఖచ్చితంగా చట్టం పరిధిలో కూడా ఉండదు అని అనేకమైనటువంటి న్యాయవాదుల సంఘాలు, బార్ అసోసియేషన్లు, అన్ని చోట్ల అన్ని స్థాయిల్లోనూ లాయర్లు ఎన్నో ఉద్యమాలు చేశారు. ఇది పేదలకు న్యాయం జరగదు, ఇది దోచుకునేవాడికి దాచుకునేవాడికి పనికొచ్చే యాక్ట్ అని. మరి ఇప్పటికైనా ఆ యాక్ట్ని మేలుకొని రద్దు చేయాలి. ఈరోజు కావాలని ఎంఆర్ఓ గారి ఆఫీస్కి వచ్చాం ఇది ఇద్దామని చెప్పి, మరి ఎవరు కనపడతలేదు. చూసి ఎవరోళ్ళు పట్టుకుని ఇచ్చేళ్తాం. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి మెమరానం తీసుకుంటా కూడా గవర్నమెంట్కి భయపడుతున్నారు వాళ్ళు. ఈ విధమైనటువంటి భయంతో అల్లాడిపోతున్నారు ఇటు ప్రజలు కానీ అటు ఉద్యోగస్తులు కానీ. మరి ఎప్పటికీ ప్రజలందరినీ విముక్తులు చేస్తారో అర్థం కావట్లేదు. వెంటనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయాలి. ఇదే మేము కోరుకుంటాం. అందరికీ నమస్కారం. ఈ రోజున 2022లో ప్రవేశపెట్టినటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది ప్రజలను పూర్తిగా భయభ్రాంతులను చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా భయపడిపోయే పరిస్థితి. మన ఆస్తి ప్రభుత్వంలోకి వెళ్ళిపోతుంది, ప్రభుత్వం లాగేసుకుంటుంది అనేటువంటి భయపడతా ఉన్నారు. దీనికి అసలు ముందుగా ఆలోచన చేస్తే ఏదైనా స్థలం కానీ పొలం కానీ కొంటే అక్కడ సర్వే రాళ్ళు వేసుకోవాలంటే ఆ సర్వే రాళ్ల మీద కూడా వైసీపీ రంగులు వేసిన పరిస్థితి. పట్టాదారు పాసు పుస్తకాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసినటువంటి పరిస్థితి. ఇదేంటి ఆస్తి మనం కొనుక్కోవడం ఏంటి, టైటిల్ డీడ్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి? ఇదంతా ఉద్దేశపూర్వకంగా ముందుగానే తయారు చేసినటువంటి ఒక పన్నాగం ఇది ఖచ్చితంగా. ఎందువల్లంటే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చి ఎవరిని కూడా ప్రశ్నించేటువంటి అధికారం లేకుండా ఒక విచారణాధికారిని ఒక అతన్ని నియమించి ఏదైనా మనం పనుల మీద ఏటన్నా ఒకవేళ కొంతమంది చాలా ఆస్తులు కొనుక్కుంటూ ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ల కోసం కొంటూ ఉంటారు, పిల్లలకు కట్నాలు ఇవ్వడం కోసం కొంటూ ఉంటారు, ఏదో రకంగా ఆడబిడ్డలకు ఇవ్వడం కోసం దేనికోసం కొంటూ ఉంటే దాన్ని పక్కన పెడితే 2-3 ఏళ్ళు కనుక దాని గురించి మనం పట్టించుకోకపోతే ఆ ఆస్తి ఎవరైతే ఆ టైంలో వచ్చి ఇది నాది అంటాడో ఆడి పేరుని ఇచ్చేసే పరిస్థితి. ఇదేంటి ఆస్తి మన ఆస్తి ఏంటి, ఎవడొచ్చి ఇది నాది అంటే వాడికి ఇచ్చేటువంటి దాన్ని మళ్ళీ అడగడానికి ఉన్నటువంటి వాడు కోర్టుకు వెళ్తే కూడా చెల్లదంట. అది హైకోర్టు కూడా దాన్ని క్వశ్చన్ చేయడానికి వీల్లేదంట. విచక్షణాధికారి కూడా ఉంటాడంట. ఆయన మాట్లాడి ఆయన ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేరుకి ఆస్తి ఇచ్చేస్తారట. దీనికన్నా రోడ్డు మీద నుంచుని జేబులు కొట్టడం అనేటువంటి చాలా ఉత్తమమైనటువంటి విధానం. అంతే తప్ప ఇట్లా ప్రజల ఆస్తులను లాగేసుకుని ఎంతకాలం చేస్తారు చెప్పండి. పైగా ఈ ఆస్తులకు అవసరం ఏదైనా డబ్బు అవసరమైనటువంటి వాడు ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే డబ్బు అవసరం కోసం బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకునే దానికోసం కూడా ఆస్తులు కొన్ని పెట్టుకునే పరిస్థితి ఉంది. కానీ ఇవాళ టైటిల్ డీడ్ మొత్తం నువ్వు లాగేసుకుంటే ఒక స్టాంప్ పేపరు అన్నీ కూడా నీ దగ్గర పెట్టుకుని డూప్లికేట్ కాగితాలు ఇస్తా ఉంటే డూప్లికేట్ కాగితం మీద ఏ బ్యాంక్ అయినా లోన్ ఇస్తుందా? ఎవ్వరు లోన్ ఇవ్వరు. ఒరిజినల్ పట్టరమ్మని అడుగుతుంది. ఆ ఒరిజినల్ ఏమో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పెట్టుకుంటున్నాడు. ఏంటి దారుణం, ఏంటి పరిస్థితి? చాలా అడ్డగోలు పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నడిచింది. ఇలాగే కనుక కొనసాగితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఇవాళ ప్రజల పరిస్థితి, ఇవాళ ఉన్న పరిస్థితుల మాటల్లో చెప్పుకోవాలంటే ఇవాళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఓటు ఉందా లేదా అని రోజు ఓటర్ లిస్టులో చూసుకునే పరిస్థితి పోయి ఈ ఆస్తి నాది అవునా కాదా అని రోజు డాక్యుమెంట్లు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజున నా ఇల్లు ఉందా పోయిందా, నా స్థలం ఉందా పోయిందా, నా పొలం ఉందా పోయిందా అని రోజు తరిచి చూసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. కాబట్టి దీన్ని కరెక్ట్ కాదని చెప్పి రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క చట్టాన్ని ముందుగా ప్రథమ సంతకం పెట్టి దీన్ని రద్దు చేసేదానికోసం మీ అందరికి హామీ ఇస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని రద్దు చేయాలని చెప్పి ముందుగా మేము ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి వినతి పత్రాన్ని సమర్పిస్తా ఉన్నాం. కాబట్టి అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. నమస్కారం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 మరి దీని పరిస్థితి చూస్తూ ఉంటే
స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా మనం చూస్తూ ఉంటాం. రాజముద్ర ఉంటుంది పట్టాదారు పాస్ పుస్తకాల్లో అయినా ఎక్కడైనా కూడా. మరి ఎంతోమంది ముఖ్యమంత్రులు, పెద్ద పెద్ద మేధావులు అందరూ కూడా పరిపాలించినటువంటి దేశంలో ఎక్కడ కూడా బహుశా జరిగి ఉండదేమో పట్టాదారు పాస్ పుస్తకాల మీద మా తాతలు, తండ్రులు, ముత్తాతల దగ్గర నుంచి వచ్చిన ఆస్తులకు కూడా మరి దిష్టి బొమ్మలాగా ఈ ఫోటోలు వేసుకోవటం ఏంటో మరి జగన్మోహన్ రెడ్డికి మరి అర్థం కావట్లా, మాకు అర్థం కావట్లేదు. అది ఒక రంగులు పిచ్చి, ఫోటోలు పిచ్చి. అలాగే టిట్కో ఇళ్ళకి రంగులు వేసుకోవటం, సచివాలయాలు కడితే రంగులు వేసుకోవటం, స్కూళ్ళకి రంగులు వేయటం, ఇలాగే ఒక పిచ్చి పరాకాష్ఠ చేరి ఆఖరికి ఇప్పుడు ఏంటంటే ఈ ఆస్తుల మీదకి వచ్చింది. బాగా క్లారిటీగా చెప్పేది ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఏదైనా మనం ఒక 40 సెంటో 50 సెంటో పొలం కొనుక్కున్నా, స్థలం కొనుక్కున్నా, రిజిస్ట్రేషన్ జరిగినాక ఒరిజినల్ డాక్యుమెంట్ రిజిస్టర్ ఆఫీస్లో ఉంటుంది, ఫోటోస్టాట్ మీకు ఇస్తారని చెప్తా ఉన్నారు. సరే, ఒక ఫోటోస్టాట్ ఇచ్చారు. ఒక చిన్నపాటి చిన్నవాళ్ళు బాగా ఉన్నారు, వాళ్ళందరూ ఏదో కొనుక్కుంటారు. వాళ్ళకి ఏదైనా అవసరం అవుతుంది, ఒక బ్యాంకు తీసుకెళ్తే ఫోటోస్టాట్ మీద ఏమో ఎవరు. అలాగే మరి ఎవరి దగ్గరికైనా వెళ్ళి అప్పు తెచ్చుకుందామన్నా కూడా డాక్యుమెంట్స్ కావాలని అడుగుతారు. ఆ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండవు. ఫోటోస్టాట్లు తీసుకెళ్తే ఎవడో అప్పేవాడు. ఆరోగ్య రీత్యా కానీ, లేకపోతే పిల్లల చదువు రీత్యా కానీ, ఏదైనా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా, ఏదైనా చిన్నపాటి వాళ్ళు ఏదైనా డబ్బు కావాలంటే సహజంగా ఏ వడ్డీ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళైనా తెచ్చుకుని వాళ్ళు చేసుకుంటా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏమి ఉపయోగపడిన విధంగా అవి తయారవడమే కాకుండా ఇవాళ చాలా మంది ఎంత భయాందోళనకు గురవుతున్నారంటే, అసలు భూ సర్వే చేసినప్పుడు కూడా రాళ్ల మీద కూడా ఫోటోలు వేసుకోవడం అంటే మరి ఎక్కడ చూసి ఉండం బహుశా. రాళ్ల మీద రాళ్ల మీద కూడా ఫోటోలు, జగన్మోహన్ రెడ్డి ఫోటోలు. మరి అలాగే ఇవన్నీ ఇలా చూస్తా ఉంటే ఇదంతా కూడా ఒక సిస్టమ్ గా తీసుకొచ్చి ఈ ఆస్తులన్నింటినీ కూడా రేపొద్దున తాకట్టు పెట్టేస్తారు. ఇప్పుడు టిట్కో ఇళ్ళు ఉన్నాయి, ఇళ్ళు ఇచ్చారు, దానికి లోన్లు అవన్నీ మరి పెట్టారు. దాని మీద వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ మీద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో. అసలే మరి ఎందుకు చేస్తున్నారో, ఏం చేస్తున్నారో పరాకాష్ఠ జరిగింది వాస్తవంగా చెప్పాలంటే పిచ్చి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు బాగా ఆందోళనకు గురవుతున్నారు. మరి గతంలో కూడా ఎప్పుడు చూడలే మనం ఇలాంటి ముఖ్యమంత్రిని, ఇలాంటి పరిస్థితులు కూడా మనం ఎప్పుడు చూడలేదు. ప్రజల యొక్క ఆందోళనలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రభుత్వం రాగానే ఈ యాక్ట్ ని కంపల్సరిగా తీసేసి ప్రజలకి ఒక ఉన్న ఈ అపోహలన్నీ కూడా తొలగించాలి గట్టిగా. ఇవన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు, వాళ్ళకి స్వేచ్ఛగా చక్కగా ఉండాలనే ఉద్దేశంగా చేస్తున్నారు కనుక అందరూ కూడా ఆలోచించమని చెప్పి ఈ సందర్భంగా మనం ఓటు హక్కు వినియోగించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. తప్పకుండా మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గుడివాడ పౌరులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ గుడివాడ సైకిల్ క్లబ్ ఆధ్వర్యంలో ఓటుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గుడివాడ నియోజకవర్గం మొత్తం సైకిల్పై తిరుగుతూ ఓటు హక్కు వినియోగంపై ప్రజలను చైతన్యవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు మాగంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఓటు హక్కు మనందరి బాధ్యత. 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు ఎలా వినియోగించుకోవాలో తెలియని వారికి ఓటు వినియోగంపై అవగాహన కలిగించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు పాలడుగు వంశీకృష్ణ, డాక్టర్ సతీష్, పలువురు వైద్యులు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొనడం జరిగింది. మనం ఎవరు ఓటేద్దాం అనుకునేది మనమే డిసైడ్ చేసుకోవాలి. బూత్ కి ముందర మెయిన్ ఆలోచించాల్సింది ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ 5 years మనం ఏం కావాలనుకున్నది ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి. ఒక చిన్న స్థలమో పొలం కొనుక్కుంటేనే దీని రేటు పెరుగుతుందా, ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఆలోచిస్తాం. మన జీవితం ఎలా ఉండబోతుందని డిసైడ్ చేసేదే ఎలక్షన్. ఎంతగా ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ నిర్ణయం తీసుకోవాలి. మంచి నిర్ణయం తీసుకున్న తర్వాత మన నిర్ణయాన్ని మనం పొందుపరిచామా లేదా తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. 2 విషయాలు గమనించుకోండి. ఒకటి ఏంటంటే ఓటు వేసిన తర్వాత లైట్ మారిందా లేదా, బీప్ వచ్చిందా లేదా అనేది ఫస్ట్ స్టెప్. బీప్ వచ్చి లైట్ కనుక వెలిగితే దాని డెఫినెట్ గా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద ఓట్ అయిపోయినట్టే. సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఎన్నుకున్న ఎన్నికల గుర్తు మనకి స్క్రీన్ మీద కనపడిందా లేదా వీవీప్యాట్ లో, అది చాలా ఇంపార్టెంట్. అది కనుక పిక్చర్ 7 seconds ఉంటుంది. మనం వేసిన నొక్కిన తర్వాత 7 seconds లో అది పిక్చర్ అనేది వెళ్ళిపోతుంది, వీవీప్యాట్ లో కట్ అయిపోతుంది అది ఓటు కింద. అదొకటి గమనించుకోండి. బీప్ సౌండ్ వినండి. వీవీప్యాట్ లో మనం వేసిన ఎన్నికల గుర్తు వచ్చిందో లేదో, డిస్ప్లే వచ్చిందో లేదో చూసుకోండి. ఈ 2 వస్తే మీ ఓటు డెఫినెట్ గా నమోదైనట్టే. తప్పకుండా ఓటేయండి. ఆల్ ది బెస్ట్. మన ఓటు మన ఓటు మన ఓటు. ఈ రోజు గుడివాడ సైక్లింగ్ క్లబ్ తరఫున ఓటర్లందరిలో అవగాహన పెంచడానికి
వారికి పాంప్లెట్లు ఇచ్చి ఓటు ఎట్లా వేయాలి అనే దాని మీద ఒక అవగాహన చేస్తున్నాం జనాలందరికీ. ఓటు మన హక్కు, అది మన బాధ్యత. దేశ ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలంటే మనం ఓటు హక్కు వినియోగించుకోవాలి. వినియోగించి మంచి పరిపాలకులను ఎంచుకుంటే మన దేశం కూడా బాగుంటుంది. దీనిలో భాగంగా ప్రధానంగా యువత తమ ఓటు హక్కును వినియోగించుకుంటే బాగుంటుంది. కుల మతాలకు అతీతంగా దేశ ప్రగతిని దృష్టిలో ఉంచుకుని మీరు ఓటు వేస్తే, ఓటు వేయాలి. మీరు మీ ఓటు దేశ ప్రగతికి మెట్టు. ఓకే, వీడియోలో మాట్లాడద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవాళ మన నారాయణ శ్రీనివాస్ గారికి అలాగే ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నన్ను ఇవాళ మాట్లాడమన్నారు. మనకి ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి సందర్భంగా ఈ ఒక చిన్న కథతో మొదలెడతాం. మనది ప్రజాస్వామ్య దేశం. ఎక్కువ మంది మెజారిటీ ఎటు ఉంటే దానికే వాళ్ళకే అధికారం వస్తుంది. దానికి ఒక చిన్న కథ ఏంటంటే, ఒక హాస్టల్లో ఒక 70-80 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళు రోజు ఉప్మా పెడుతుంటారు అనమాట. ఉప్మా పెడుతుంటే వీళ్ళు గొడవ చేస్తే చివరికి ఏం చేస్తారంటే, ఆ వార్డును భరించలేక పని చేద్దాం, ఓటింగ్ పెడతాను, ఆ ఓటింగ్ లో దేనికి ఎక్కువ వస్తే దానికి పెడతా అన్నారు. అయినప్పటికీ సరే ఓట్లు వేశారు. అట్టుకేమో ఒక 5, తర్వాత గారికేమో ఒక 10 మంది, ఇడ్లీకి ఒక 9 మంది, అలా వేస్తే సాలిడ్ గా ఉప్మా వాళ్ళేమో ఒక 20 మందికి వేసేశారు. దాంతో ఉప్మాకి మెజారిటీ వచ్చింది, మళ్ళీ ఉప్మా అయిపోయింది. సో ప్రజాస్వామ్యం అనేది పరిహాసం అవుతుంది. అందుకని అలా కాకుండా మనం మన విచక్షణతో ఏది బాగుందో అది అందరూ ఆలోచించి ఎవరు మనకి ఉపయోగపడతారు, మన భవిష్యత్తు, బిడ్డల భవిష్యత్తుకి ఏ నాయకుడు, ఏ పార్టీ, ఎవరి భావజాలం మనకి ఉపయోగపడుతుంది అనేది ఆలోచించి అందరూ ఖచ్చితంగా ఓటేయాల్సిందిగా మరీ కోరుతున్నాను. గుడివాడ సైక్లింగ్ తరఫున మరీ కోరుతున్నాను. అలాగే మేము ఇవాళ ప్రతి సండేలో రైడ్ లో భాగంగా అవేర్నెస్ తీసుకురావడానికి, మన ఓటర్లను జాగృతం చేయడానికి ఒక బ్యానర్లు, తర్వాత పాంప్లెట్లు పంచిపెడుతూ ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పి కోరుతూ మేము ర్యాలీ చేయడం జరిగింది. ఇవాళ ఆర్గనైజ్ చేసిన డాక్టర్ అనురాధ గారికి, అలాగే ప్రసాద్ గారికి, సురేష్ గారికి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన గుడివాడ సైకిల్ క్లబ్ వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సైకిల్ క్లబ్ తరఫున గుడివాడ ప్రాంత ఓటర్లకు విజ్ఞప్తి. మనం ఈ రోజు ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామంటే కారణం మన ఓటే. ఓటు లేని రోజున నియంత్రణదే పరిపాలన అవుతుంది, నియంత్రణత్వమే పోకడవుతుంది, పరిపాలకులు ఏం ఆలోచిస్తే అదే జరుగుతుంది. అలా కాకుండా మనకు కావలసిన, మనకు అభివృద్ధి జరిగే ప్రభుత్వం కావాలంటే మనం తప్పకుండా ఓటు వేయాలి. ఓటు రోజున ఎండ ఉందనో, లేకపోతే పని ఉందనో, సెలవనో మానేయటం చాలా పొరపాటు. ప్రజాస్వామ్యం పోతే గనక మన ఆస్తులు, మన భూములు, మన ఇళ్లు, మన స్వతంత్రం, మన చదువులు అన్ని మట్టిలో కలిసిపోతాయి. కాబట్టి మనం కంపల్సరీగా ఓటు వేయాలి. ఓటు అనేది ముఖ్యమైన బాధ్యత, అతి ముఖ్యమైన బాధ్యత. ఇక్కడ 18 ఏళ్లు నిండిన ప్రతి వాళ్ళు ఓటు వేయాలి. ఓటింగ్ 60%, 40% నుంచి 90%కి వెళ్ళాలి. ఎవరో బాగా పనికిరాని, కదలలేని, నడవలేని వాళ్ళకు కూడా వాళ్ళ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు, ఓటింగ్ చేస్తున్నారు. కాబట్టి నడవగలిగిన వాళ్ళు, చేతగలిగిన వాళ్ళు కంపల్సరీగా ఓటు వేయాలి. ఓటు వేయకపోతే మీ భవిష్యత్తుని మీరే పాతాళ లోకానికి తొక్కేసుకున్నట్టు అవుద్ది. కాబట్టి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి వారు ఓటేయాలి, ప్రతి వారు ఆలోచించి ఓటేయాలి. నా ఓటు పడిందా లేదా అనేది అక్కడ అధికారులు నిలదీసి మరీ ఓటేయాలి. హక్కు, అది మీ హక్కు. ఎవడు దాన్ని హైజాక్ చేయడానికి వీల్లేదు. మీరే మీ ఓటుని మీరు నిర్ణయించుకుని మీకు కావాల్సిన వరకు ఓటేయాలి. ఓటేసేటప్పుడు ఆలోచించాలి, మనకి అభివృద్ధి ఎంత జరుగుతుంది, మన రోడ్లు ఎట్లా ఉన్నాయి, మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, మన చదువులు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ ఆలోచించి ఓటేయండి. కులము, మతము, ప్రాంతము, డబ్బు సమస్య కాదు. వాళ్ళ డబ్బు వస్తుంది, వాళ్ళ కులం ఉంటుంది, రేపు ఉండదు. కానీ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు ముఖ్యం. కాబట్టి ఆలోచించి దయచేసి అందరూ ఓటు వేస్తుందిగా ప్రార్థిస్తున్నాం. ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండటంతో రాము తన ఎన్నికల ప్రచారాన్ని మరింత జోరు పెంచారు. ఎన్నికల ప్రచార వాహనంపై గుడివాడ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి
మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిని గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది. 5 సంవత్సరాలు ఒక వ్యక్తిని నమ్మి నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే గుడివాడ ప్రజలను, గుడివాడ సమస్యలను గాలికి వదిలేసి హైదరాబాద్ లో విలాసవంతమైన జీవితం సాగిస్తున్న కొడాలి నానికి ఈసారి నియోజకవర్గ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని రాము కోరారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్రమంగా మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ ద్వారా సంపాదించిన డబ్బుతో రాజకీయం చేసి మరో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండాలని కొడాలి నాని కలలు కంటున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేయడం మానుకుని కొడాలి నాని 20 సంవత్సరాలుగా గుడివాడ నియోజకవర్గానికి ఏమి చేస్తాడో చెప్పి ప్రజలను ఓట్లు అడగాలని ఆయన అన్నారు. నియోజకవర్గంలో ప్రజలు పడుతున్న సమస్యలు అన్నింటినీ తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, గ్రామాలకు వెళ్తున్న నాని దమ్ముంటే ఆ ప్రాంతంలో మంచినీటిని తాగి తన పనితీరును ఏ విధంగా ఉందో నిరూపించుకోవాలని రాము సవాల్ విసిరారు. ఈ దుర్మార్గుడు నుండి గుడివాడను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే అనేక మంది స్వచ్ఛందంగా వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని, తప్పకుండా ఈసారి ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారని రాము తెలిపారు. రాముతో పాటు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకాంత్ మరియు పలువురు టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, నేతలు పాల్గొనడం జరిగింది. ఎక్కండి సార్. జనకుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం అది పోరు ప్రవాహం. పిడికిలెత్తరో జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో జై భీమని మనకి ఇవ్వడానికి మన కోసం వచ్చారన్న దళితుల ఆశా జ్యోతి, దళిత బాంధవుడు, అంబేద్కర్ ఆశయ సాధకుడు మన ఎన్నికల రాము గారు ప్రతి దళిత కుటుంబానికి విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే తన ధ్యేయం అంటూ, ప్రతి దళిత కుటుంబాన్ని బాగు చేయడం నా బాధ్యత అంటూ మన ముందుకు వస్తున్నారమ్మా ఎన్నికల రాము గారు. తల్లి చెల్లి వర్గోనమ్మ ఎన్నికల రాము గారు మన మనిషి, మన ఇంటి మనిషి. అన్నా మనం కథ చెప్తాను చెప్పు, మూవ్ అవుతాను చెప్పు.
రాముగారితో వెనకండి, మిగతా వాళ్ళు అన్నిటికీ భావించకుండా వాళ్ళకి అవకాశం ఇవ్వండి. పైన ఉన్నవారు బాబు గ్రామస్తులు వాహనం రూపంలో దయచేసి కొడాల నాని మాయ మాటలు, మోసపూర్తి మాటలు నమ్మమాకండమ్మా. 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి అభివృద్ధి చేయలేని అస్మర్థ ఎమ్మెల్యే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్నికల ప్రచారాన్ని మరింత విస్తృతం చేస్తూ రాజకీయ నాయకులతో పాటు సినీ హీరోలను కూడా గుడివాడ తీసుకొస్తున్న వెనగళ్ల రాము. ఒకసారి ప్రజలు అవకాశం ఇస్తే రాము చేసే అభివృద్ధి ఎలా ఉంటుందో తెలుస్తుందన్న సినీ హీరో సప్తగిరి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని కోరుతూ ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేసిన టీడీపీ నేతలు. ఈ యాక్ట్ వల్ల పేదల భూములపై వైసీపీ నేతల పెత్తందారితనం వస్తుందంటూ మండిపడ్డ యలవర్తి శ్రీనివాసరావు. గుడివాడ రూరల్ మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న కొడాలి నాని మేనిఫెస్టో వివరిస్తున్న ఎమ్మెల్యే. ప్రజలు అవకాశం ఇస్తే పేద ప్రజలకు మరింత మేలు చేకూరుతుందన్న కొడాలి నాని. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. రైతన్నల పసిడి పంట రాసి తెలుగుదేశం పార్టీ. అన్నదాత పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించబోతోంది. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ.